ఒక వీర మహిళగా ఏంటి ఎలాగా చూస్తున్నారు? ఈ చట్టబద్ధత రావడం ఎలాగ అనిపిస్తుంది? నిజంగా ఈ రోజున ప్రతి ఒక్క ఆంధ్రుడు కూడా గర్వించదగినటువంటి రోజండి. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని 3 ముక్కల కింద విభజించేసి 3 ముక్కల ఆట ఆడుకుందాం అని చెప్పేసి చాలా ప్రయత్నించాడు. కానీ ప్రజలందరూ కూడా చీకొట్టి అతన్ని ఇంటికి పంపిస్తే ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క కృషితోటి, వారి యొక్క చొరవతోటి ఈ గాడి తప్పినటువంటి రాష్ట్రాన్ని గాడిలో పెట్టడమే కాకుండా రాజధాని లేనటువంటి రాష్ట్రంగా ఇప్పటి వరకు మిగిలిపోతే ఈ రాష్ట్రానికి రాజధానిగా కూడా చట్టబద్ధత తీసుకొచ్చినటువంటి ఘనత మన యొక్క కూటమి ప్రభుత్వానిది. నిజంగా నిన్న మొన్నటి వరకు ఎవరిని అడిగినా కానీ మీ రాజధాని ఏది అంటే కూడా రాజధాని ఏంటి అని చెప్పలేనటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితిలోంచి ఈ రోజున మీ రాజధాని ఏంటి అంటే అమరావతి అని సగర్వంగా చెప్పుకునేలాగా మన యొక్క రాష్ట్రాన్ని దేశ స్థాయిలో చిరస్థాయిగా నిలబెట్టినటువంటి మన యొక్క కూటమి ప్రభుత్వానికి ఒక వీర మహిళగా నేను సదా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే జగన్మోహన్ రెడ్డి అతను ఏం మాట్లాడతాడు అతనికే తెలియదు, మావిగన్న అంటాడు, ఏం మాట్లాడతాడు అతనికి ఒక క్లారిటీ లేదు. మేము చెప్తున్నాం అక్కడ చీరాల్లో చీ తీసుకుని పోలవరంలో తీసుకుని రాజమండ్రిలో రా తీసుకుని చీపోరా అని జనాలు చీత్కరించారు. అయినా సరే ఆయనకి ఇంకా బుద్ధి రాకోకుండా ఏదో ఊరి పేర్లలోంచి ఒక్కొక్క అక్షరం తీసుకుని మాట్లాడుతూ ఉంటాడు. అంటే లండన్ మందులు ఇంకా ఆయనకి సరిగా పని చేయట్లేదు కాబట్టి ఇకనైనా ట్రీట్మెంట్కి ఇంకా బెటర్ ట్రీట్మెంట్కి లండన్ కాకుండా ఇంకెక్కడికైనా వెళ్ళి బెటర్ ట్రీట్మెంట్ తీసుకుని ఈ యొక్క రాష్ట్రం నుంచి ఆయన నిష్క్రమిస్తే మంచిది అని చెప్పేసి మేము అభిప్రాయపడతా ఉన్నాం. చెప్పడం ఫైనల్గా మీరు ఏం భావిస్తున్నారు చట్టబద్ధత? చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో గత 12 ఏళ్ళుగా మనకు రాజధాని లేని బాధలో పడ్డాం. లాస్ట్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మహిళలందరూ రోడ్డుకెక్కి అందరూ కలిసి ఎంతో వాళ్ళు చేస్తే వాళ్ళ గురించి ఆర్టిస్టులను ఎంత నీచంగా మాట జగన్మోహన్ రెడ్డికి ఈరోజు చెప్పు పెట్టిగా కొట్టారు. అలాగే మోడీ గారు, చంద్రబాబు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు కూడా చాలా మంచి పని చేశారు. నిజంగా ఆంధ్ర ప్రజలందరూ కూడా మా ప్రభుత్వాన్ని, మా కూట ప్రభుత్వం ఏమిచ్చినా రుణం తీరని విధంగా చేశారు. నిజంగా మా నాయకులందరికీ కూడా కూటమి ప్రభుత్వ నాయకులందరూ మనస్ఫూర్తిగా శిరస్సు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. చందు, ఇది ఇక్కడ జనసేన పార్టీ కళ్యాణ్ దగ్గర చాలా సంబరాలు జరుపుకున్నారు. అమరావతి రాబోయే రోజుల్లో చాలా పెద్ద అమరావతికి ఆదాయ వనరుగా మారబోతుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక్కడ చూసినట్లయితే ఇప్పటివరకు టపాసులు అలాగే దీపాలు వెలిగించి ఒక దీపావళి జరుపుకున్న వాతావరణాన్ని ఇక్కడ కల్పించారు. చందు. రైట్ శ్రీరామూర్తి, థ్యాంక్ యూ.